బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముస్లింలు బీజేపీకి ఓటు వేయకపోవడం వల్లే కేంద్రం కేబినెట్లో వారికి ప్రాతినిధ్యం లభించడం లేదని ఆయన అన్నారు. బుధవారం కోజికోడ్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు బీజేపీకి ఓటు వేస్తేనే ముస్లిం ఎంపీ ఎన్నికవుతారు. ఎంపీ లేనప్పుడు మంత్రి ఎలా ఉంటారు అని ఆయన ప్రశ్నించారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్కి ఓటు వేయడం వల్ల ముస్లిం సమాజం ఏం సాధించింది అని ఆయన నిలదీశారు. బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టపడనప్పుడు ప్రాతినిధ్యం ఎలా ఆశిస్తారు అని అన్నారు. కోజికోడ్లో ముస్లింలు బీజేపీకి ఓటేస్తే ఆ ప్రాంతం నుంచి ఒక్క ముస్లిం ఎంపీ ఎన్నికయ్యే అవకాశం ఉంటుందని, తద్వారా మంత్రి పదవి కూడా దక్కవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రాతినిధ్యం అనేది ప్రజా తీర్పు ద్వారా వస్తుంది, కానీ అదొక హక్కు కాదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలను సెమీఫైనల్లా కాకుండా ఫైనల్గా చూస్తామని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేరళలో కేవలం మార్పు కాకుండా పాలన విధానంలో పరివర్తన తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 95% అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులు ఇస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిగ్గా కేటాయించడం లేదని ఆరోపించారు. కేరళకు ఇప్పుడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం వర్గానికి చెందిన మంత్రులు ఎవ్వరూ లేకపోవడం గమనార్హం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్లో ముస్లిం ఎంపీకి స్థానం లభించకపోవడం ఇది తొలిసారి. 80వ లోక్సభలో ఎన్డీఏ కూటమి తరపున ఏ ముస్లిం అభ్యర్థి కూడా గెలవలేదు. గత మోదీ ప్రభుత్వంలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్నారు. కేరళలో డిసెంబర్ 9, 11 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.